హాయ్ అండి. ఈరోజు వీడియోలో పెసర పునుగుల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇవి పెసర పునుగులు. పెసరపప్పు నానబెట్టుకుని మార్నింగు శుభ్రంగా కడుక్కున్నాక మిక్సీ పట్టుకుని అందులో సరిపడా సాల్ట్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. ఇవి పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోండి. ఇలా ఉల్లిపాయలు మగ్గినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి టమాటాలు మగ్గించుకోండి. ఇలా టమాటాలు మగ్గినాక 1 స్పూన్ కారం, చిన్న టీ స్పూన్‌తో ధనియాలు, జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకున్నాక వాటర్ గ్లాస్‌తో గ్లాసున్నర వాటర్ వేసుకుని ఇలా కలుపుకుని మీడియం మంటలో ఉడికించాలి. సగం ఉడికిన పునుగులు వేసుకోవాలి. నాకు క్లిప్పింగ్ మిస్ అయిందని వేసేసాను. తర్వాత మూత పెట్టి మగ్గించుకున్నాక లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, పెసర పునుగుల కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.